హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో పేపర్ లాంటి సగ్గుబియ్యం వడియాల్ని ఎండలో ఎండపెట్టే పని లేకుండా, గంజి కాచే పని లేకుండా ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. చాలా ఈజీ ప్రాసెస్ ఇది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు ఈ వడియాల్ని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ వడియాల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెని తీసుకుని అందులోకి 1 కప్పు సగ్గుబియ్యాన్ని వేసుకోండి. మీరు సగ్గుబియ్యాన్ని లావువైనా తీసుకోవచ్చు, లేదంటే సన్నటివైనా కూడా తీసుకోవచ్చు. తర్వాత ఇందులోకి నీళ్ళని పోసుకుని శుభ్రంగా ఒక 2-3 సార్లు కడుక్కోవాలి. ఈ విధంగా 2-3 సార్లు నీళ్ళతో కడుక్కున్న తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యాన్ని తీసుకుంటారో అదే కప్పుతో 1 కప్పు సగ్గుబియ్యానికి 1 కప్పు మాత్రమే నీళ్ళని పోసుకోవాలి. ఎక్కువ నీళ్ళని పోసుకోవద్దు. నీళ్ళని పోసుకుని దీన్ని 1 నుంచి 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. చూసారా, సగ్గుబియ్యం అనేది 2 గంటల పాటు నానిన తర్వాత ఈ విధంగా ఉంటాయి. ఇలా వేలుతో నొక్కితే ఈజీగా మెదిగిపోతాయి అన్నమాట. ఈ విధంగా సగ్గుబియ్యాన్ని 2 గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెని తీసుకోండి. వీలైనంత వరకు కొంచెం పెద్దగా ఉండే గిన్నెని తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యాన్ని తీసుకుంటారో అదే కప్పుతో 1 కప్పు సగ్గుబియ్యానికి 5 కప్పుల నీళ్ళని పోసుకోవాలి. ఈ విధంగా 5 కప్పుల నీళ్ళని కూడా గిన్నెలోకి పోసుకోవాలి. ఇలా నీళ్ళని పోసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లో ఈ నీళ్ళని బాగా ఈ విధంగా తెరలకాగేంత వరకు కూడా మరిగించుకోవాలి. చూసారా, ఈ విధంగా పొగలు రావాలి. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కకు తీసుకుని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా, ఆ సగ్గుబియ్యాన్ని ఇందులోకి వేసేసుకోవాలి. వేసుకుని ఒకసారి కలుపుకోండి స్పూన్తో. సగ్గుబియ్యాన్ని నీళ్ళల్లోకి వేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్తో కలుపుకుని దీని మీద మూతను పెట్టుకుని దీన్ని 8 నుంచి 10 గంటల పాటు నానబెట్టుకోవాలి. మీకు కానీ టైం కానీ ఉంటే ఓవర్ నైట్ పెట్టేసుకోండి. అంటే ఈవినింగ్ టైంలో ప్లాన్ చేసుకోండి. 4 కల్లా నానబెట్టుకున్నారంటే 6 కల్లా నానిపోతాయి. ఆ తర్వాత నైట్ అంతా అలా వదిలేసేస్తే నీళ్ళల్లో వేసి మనకి సగ్గుబియ్యం అనేది మెత్తపడిపోతాయి. చూసారా ఎంత చక్కగా ట్రాన్స్పరెంట్గా అయిపోయాయో. నీళ్ళన్నీ ఈ విధంగా పైకి ఉంటాయి. మార్నింగ్ మీకు చూస్తే చాలా మెత్తగా అయిపోయాయి. ఇక్కడ నేను మీకు ఒకటి ఒత్తి చూపిస్తాను చూడండి. మీకు చూస్తేనే తెలిసిపోతుంది అవి ఎంత ట్రాన్స్పరెంట్గా అయిపోయాయో. ఈ విధంగా పిండిలాగా అయిపోతాయి. ఇలా ఈ విధంగా అయిపోయిన తర్వాత ఈ నీళ్ళల్లో సగ్గుబియ్యం అన్నీ కూడా మొత్తం చక్కగా కలిసేటట్లు ఒకసారి స్పూన్తో కానీ లేదంటే గెరెటతో కానీ కలుపుకోండి. ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక గెరెటని తీసుకుని ఇప్పుడు ఇందులోకి ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసి గ్రైండ్ చేసుకోవాలి. కొద్ది కొద్దిగా వేసుకోండి, మొత్తం ఒకేసారి వేసుకోకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ దీనికి సరిపడా ఉప్పును వేసుకోండి. దీనికి పెద్దగా ఉప్పు ఏం పట్టదు, చూసి వేసుకోండి. ఇక్కడ నేనైతే 1/2 టీ స్పూన్ కన్నా కొంచెం తగ్గించే వేసాను. ఉప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు మీ దగ్గర ఉంటే చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. లేదంటే పచ్చిమిర్చి కొంచెం లైట్గా దంచి వేసుకున్నా కూడా సరిపోతుంది. ఇలా వేసుకుని దీన్ని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, మనం గంజి కాయకపోయినా కూడా ఎంత జిగురుందో సగ్గుబియ్యంలో. సో ఇదే విధంగా మొత్తం సగ్గుబియ్యాన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను నెక్స్ట్ టైం వేసేటప్పుడు చిల్లీ ఫ్లేక్స్ వేయలేదు. మీరు కావాలంటే వేసుకోండి, లేదంటే అవసరం లేదు. జస్ట్ నేను మీకు చూపించడానికి మాత్రమే వేశాను. సో ఇదే విధంగా మొత్తం సగ్గుబియ్యాన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి. సగ్గుబియ్యం అంతా కూడా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి పిండి అంతా కూడా చక్కగా కలిసేటట్లు ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ని ఇంట్లోనే ఈ విధంగా వేసుకోండి. వేసుకుని కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ ఈ విధంగా ఒకసారి అలా కొద్దిగా వేసుకుని ఇలా జస్ట్ అలా ఒక్కసారి తిప్పండి. మరీ పల్చగా చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇవి మామూలుగానే కొంచెం పల్చగా ఉంటాయి. ఈ విధంగా వేసుకుని జస్ట్ అలా గెరెటతో ఒక్కసారి అలా అనుకోండి అంతే. ఇలాగే మొత్తం పిండితో కూడా వడియాలను పెట్టుకోవాలి. ఇక్కడ నేను మీడియం సైజులో పెడుతున్నాను. మీరు కావాలంటే కొంచెం పెద్దగా కూడా వేసుకోవచ్చు, లేదంటే సైజు తగ్గించి కూడా వేసుకోవచ్చు. సో ఈ విధంగా మొత్తం పిండి అయిపోయేంత వరకు కూడా వడియాలను పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం పిండితో వడియాల్ని ఇలా కవర్ మీద పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత వీటిని ఒక రోజల్లా అలా వదిలేసేయండి. అంటే ఈ రోజు ఉదయాన్ని పెట్టారంటే రేపు ఉదయానికల్లా మనకి ఈ విధంగా వడియాలు అనేవి రెడీ అయిపోయి ఉంటాయి. చూసారా ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నాయో. మీరు ఇవి తొందరగా ఆరిపోతాయి కదా అని అనేది ఎండలో పెట్టుకోవద్దు. ఎండలో పెట్టేశారంటే మీకు నెర్లు వచ్చేస్తాయి, అంటే క్రాక్స్ వచ్చేస్తాయి. అందుకని నీడలోనే డే అంతా అలా వదిలేసేయండి. పగలంతా అలా వదిలేసేసి నైట్ టైం మనం ఎలాగో ఫ్యాన్ వేసుకుంటూ ఉంటాం కదా నిద్రపోయేటప్పుడు, అప్పుడు ఆ ఫ్యాన్ కొంచెం దగ్గరగా పెట్టేశారంటే మార్నింగ్ కల్లా చక్కగా ఈ విధంగా ఆరిపోయి ఉంటాయి. చూసారా ఎంత చక్కగా కవర్ నుండి ఊడొచ్చేస్తున్నాయో. చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. ఇవి ఇంత చిన్నగా ఉన్నా కూడా మనం ఫ్రై చేసినప్పుడు ఇవి డబల్ సైజులో అయిపోతాయి. సో ఇదే విధంగా అన్నీ కూడా కవర్ నుంచి ఈ విధంగా తీసేసుకోవాలి.
ఇప్పుడు వీటిని ఫ్రై చేసి కూడా చూపిస్తాను. సో ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద ఇలా ఒక బాణీని పెట్టుకుని అందులోకి వీటిని వేయించుకోవడానికి సరిపడినంత నూనెను పోసుకుంటే సరిపోతుంది. పోసుకున్న తర్వాత నూనె అనేది బాగా కాగాలి. నూనె బాగా కాగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక్కొక్కటిగా ఇలా ఒక్కొక్కటి వడియాన్ని ఈ విధంగా వేసుకోండి. వేసుకున్న తర్వాత వెంటనే గెరెటితో ఇలా కొద్దిగా ప్రెస్ చేయండి వడియాన్ని. అప్పుడు చక్కగా మనకి పొంగుతుంది. చూసారు కదా, డబల్ సైజులో అయిపోతాయి. చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేసి చెప్పండి. చాలా సింపుల్ ప్రాసెస్, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.